హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, ఇక్కడ సమస్యలను ఎవరు ఎత్తి చూపుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పటికీ కూడా డిజిటల్ వేదికగా కూడా చాలామంది జర్నలిస్టులు అందించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నంలోనే ఒక యువ జర్నలిస్టులపై దాడి చోటు చేసుకుంది. ఎందుకు? ఆ జర్నలిస్టు చేసిన తప్పేంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తాను చేసిన నేరమా? ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపడమే తాను చేసిన తప్ప? ఈ సమాజాన్ని మేల్కొల్పడమే తాను చేసిన తప్ప? లేకపోతే మరేంటి? ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఒక పోరాటంలో పూర్తి స్థాయిలో తన మీద దాడి జరిగింది. తను ఎవరో కాదు, న్యూస్ లైన్కు సంబంధించి తెలంగాణ పత్రికకు సంబంధించిన చైర్మన్ శంకర్కు సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ శంకర్, ఎట్లున్నావు? పర్లేదు, ఓకే, క్యూర్ అయినా. సో రేపు వెళ్తున్నాం మన న్యూస్కి. ఏమైంది అసలు? చూస్తున్నాం. యాక్చువల్గా నువ్వు చూస్తూ ఉండొచ్చు, అంటే డే 1 నుంచి నాది ఒకటే లైన్ ఉంటుంది, ఒకటే స్టాండ్లో ఉంటా, ఒకటే విధంగా ఉంటా. సో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, అవుతూ ఉంటాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా రెగ్యులర్గా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, డిసెంబర్ 9 తారీఖున మేము రాగానే రైతు బంధు ఇస్తామని, రుణమాఫీ చేస్తామని, ఇట్లా ప్రతిదీ వారు ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికల ప్రచారంలో ఏ మాటలు అయితే వాళ్ళు మాట్లాడుతూ ప్రజలని నమ్మించి ఓట్లు వేయించుకున్నారో అదే విషయాన్ని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు అధికారంలో కూర్చున్న తర్వాత అదే విషయాన్ని స్టెప్ బై స్టెప్ అడగడం జరిగింది. సో డిసెంబర్ 9 పోయింది, రుణమాఫీ కాలేదని రాసినాం. డిసెంబర్ 9 పోయింది, రైతు బంధు ఇంకా వాళ్ళేదని రాసినాం. రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞాపనలు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇలా చేస్తున్న క్రమంలోనే మొదటి నుంచి నా మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కూడా బెదిరింపు కాల్స్ కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే సర్వసాధారణం కదా ఇవన్నీ జరగడం. పెద్దగా సరే, కొన్ని తీసుకునే కాడికి తీసుకున్నాం, కొన్ని బయట పెట్టినాం, కొన్ని బయట పెట్టాను, కొంత ఉన్నాయి అని ఇగ్నోర్ చేసినాం.